ఆమె ఏం డిమాండ్ చేసినా ప్రభుత్వం నెరవేరుస్తుందా? ఆమెపై అధికార పార్టీకి సాఫ్ట్ కార్నర్ ఉందా? కవిత వెనుక నిజంగానే అధికార పార్టీ ఉందా? లోకల్ ఎన్నికలకు ఆర్డినెన్స్ విషయంలో సొంత పార్టీని లెక్క చేయకపోవడానికి గల కారణాలేంటి? నాన్న చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ప్రకటించి కాంగ్రెస్కి దగ్గరయ్యారా? వాచ్ దిస్. కవిత బీఆర్ఎస్ మధ్య రోజు రోజుకి దూరం. స్థానిక ఎన్నికల ఆర్డినెన్స్ కు కవిత జై, బీఆర్ఎస్ నై. మెల్లమెల్లగా కారు పార్టీకి కవిత విమర్శనాస్త్రాలు. కాంగ్రెస్ సర్కార్ పట్ల కవిత సాఫ్ట్ కార్నర్ తో వెళ్తున్నారా? కవిత వెనుక నిజంగానే అధికార పార్టీ ఉందా? కవిత కాంగ్రెస్ వదిలిన బాణమంటూ విమర్శలు. కవిత బీఆర్ఎస్ మధ్య రోజురోజుకి దూరం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదా? ఓవైపు జాగృతి పేరుతో సొంత కార్యక్రమాలు, మరోవైపు బీఆర్ఎస్ లైన్కు సంబంధం లేకుండా ఆమె తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా అనేక అనుమానాలకు తావిస్తోందట. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయగా కవిత మాత్రం సమర్థించింది. పైగా మీరంతా నా దారికి రావాల్సిందే అంటూ కవిత ఏకంగా కారు పార్టీని హెచ్చరించడం వెనుక ఉన్న ఉద్దేశమేంటి అనేది గులాబీ శ్రేణులకు మింగుడు పడకుండా మారిందట. కవిత కాంగ్రెస్ సర్కార్పై సాఫ్ట్ కార్నర్ తో ముందుకు వెళ్తున్నారని, కవిత లేవనెత్తిన బీసీ అంశాలపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయట. కవిత కాంగ్రెస్ వదిలిన బాణమా అనే సందేహాలు కలుగుతున్నాయట. కవిత అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కేసీఆర్కి రాసిన లేఖ బయటకు రావడంపై ఆమె తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నానా, మీరు పార్టీ కార్యకర్తలను కలవాలి, కొందరికి మాత్రమే పరిమితం కాకూడదు, రజతోత్సవ సభలో బీజేపీని ఎక్కువగా విమర్శించకపోవడం బాధేసిందంటూ ఆమె రాసిన లేఖ బయటకు రావడంతో కేసీఆర్ చుట్టూ ఉండే నేతలపై కవిత విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఆరోపణలు చేయడంతో ఇటు పార్టీలో అటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కవిత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత తెలంగాణ భవన్ బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు ఉన్నారని కేటీఆర్ అనడంతో బీఆర్ఎస్ లో చర్చకు దారితీసింది. ఇక జాగృతి పేరుతో కవిత చేస్తోన్న వరుస కార్యక్రమాలు బీఆర్ఎస్ బలోపేతం కోసమా లేక కాంగ్రెస్ కోసమా అన్న చర్చ కూడా మొదలైంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, అందుకు బీసీల పక్షాన పోరాటం చేస్తానని కవిత ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. తాను బీసీల కోసం పోరాటం చేస్తేనే ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీలో బీసీ బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపిందని కవిత యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లొచ్చునని చెప్పడం కూడా ప్రభుత్వం నుంచి కవితకు ముందే సమాచారం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బడుగు బలహీన వర్గాలు ఆరాధ్య దైవంగా కొలిచే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలంటూ జాగృతి పేరుతో ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేసి బీసీ వాదాన్ని ఎత్తుకుని వార్తల్లో నిలిచింది. కవిత దీక్ష చేయగానే ఐమాక్స్ ముందు పూలే విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం స్థలాన్ని కూడా పరిశీలించింది. కవిత డిమాండ్ చేయగానే ప్రభుత్వం స్పందిస్తుంది అంటే కవితకు ప్రభుత్వమే ముందస్తు సమాచారం ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలనే ఆదేశాల నేపథ్యంలో సరిగా కవిత పిలుపునిచ్చిన రైల్ రోకోకు 2 రోజుల ముందే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్లో 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది. అదే అదునుగా వెంటనే అందరికంటే ముందే కవిత ఇంటి వద్ద ముందస్తు సమాచారం ఉన్నట్టు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆర్డినెన్స్ తమ విజయం అంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం అటు అధికార పార్టీలో ఇటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదించడంతో క్రెడిట్ వార్ అగ్గిరాజేసింది. జాగృతి పోరాటంతోనే ఆర్డినెన్స్ సాధ్యమైందంటూ కవిత ప్రకటించుకుంది. ఇక్కడే అసలు రచ్చకు బీజం పడింది. బీసీల సంఖ్య విషయంలో కుల సర్వే పత్రాలను చించేసినందుకు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్టానం జహీరాబాద్ బీసీ సభల్లో మల్లన్న మాట్లాడుతూ ఆర్డినెన్స్ తమ విజయమని, కవిత చెప్పుకోవడం కరెక్ట్ కాదని, అసలు కవితకు బీసీలతో ఏం పని, బీసీయే కాదు బీసీలతో కంచం పొత్తా మంచం పొత్తా అని అనడంతో మరుసటి రోజు మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేయడం, మల్లన్న గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరపడం పెద్ద రణరంగమే జరిగింది. మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి గన్మెన్లను సస్పెండ్ చేయాలంటూ డీజీపీకి కవిత ఫిర్యాదు చేసింది. దీంతో తీన్మార్ మల్లన్న సైతం ఫిర్యాదు చేస్తూ తాను మహిళలను తిట్టలేదని, అది కేవలం తెలంగాణ సామెత అంటూ కంచం అంటే భోజనమని, మంచం అంటే వియ్యం పొందడం అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఓ న్యూస్ ఛానల్పై బీఆర్ఎస్ ఎస్వీ ఆధ్వర్యంలో దాడి జరిగితే దాడిలో పాల్పడిన
వారిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకి పంపించారు. కానీ మల్లన్న కార్యాలయంపై దాడి చేసిన జాగృతి కార్యకర్తలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదనేది చర్చకు దారితీసింది. అంటే కవితకు కాంగ్రెస్ మద్దతు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కవితపై మల్లన్న కామెంట్స్ చేస్తే సొంత పార్టీ నేతలు గాని అన్న కేటీఆర్, బావ హరీష్ రావు, తండ్రి కేసీఆర్ సైతం ఎవరూ స్పందించలేదు. బీఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే స్పందించే బీఆర్ఎస్ నేతలు కవిత విషయాన్ని లైట్ తీసుకున్నారట. కవిత విషయం ఎవరూ మాట్లాడొద్దని పార్టీ చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు స్పందించారు. అసభ్యంగా మాట్లాడడం సరికాదని దానం నాగేందర్, మహిళలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే ప్రాణాలు పోతాయని పొన్నం ప్రభాకర్, మహిళపై ఈ విధమైన భాష సరికాదని మహేష్ గౌడ్ అన్నారు. దీంతో కవితకు సొంత పార్టీ కంటే కాంగ్రెస్ బీసీ నేతలు మద్దతుగా మాట్లాడడంతో అధికార పార్టీ కవిత తీరుపై సానుకూలతను ప్రదర్శిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు గమనిస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో అధికార పార్టీ సాఫ్ట్ కార్నర్గా వ్యవహరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే గతంలో షకీల్ తన కొడుకు హిట్ అండ్ రన్ కేసులో తప్పించుకొని దుబాయ్లో ఉంటుండగా షకీల్ తన తల్లి అంత్యక్రియలకు వచ్చి కూడా అరెస్ట్ చేయకపోవడం వెనుక కవిత ఉన్నందుకే చూసి చూడనట్లుగా లైట్ తీసుకున్నారని ప్రచారం జోరుగా జరిగింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ సరైనదే, ఆర్డినెన్స్ ను తప్పుపట్టకుండా బీఆర్ఎస్ నా దారికి రావాల్సిందేనని కవిత అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు కవిత వెనుక కాంగ్రెస్ ఉన్నందుకే కీలక సమయాల్లో కవిత విషయంలో సాఫ్ట్ కార్నర్గా వ్యవహరిస్తున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కవిత భుజం మీద గన్ పెట్టి బీఆర్ఎస్ ను పేల్చేసే ఆలోచనతో అధికార పార్టీ రాజకీయ వ్యూహంలో భాగమేనని తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా, సోషల్ మీడియాలో ప్రశ్నించినా ఆ పార్టీపై, నేతలపై కేసులు పెడుతూ అరెస్టులు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. కానీ జాగృతి ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం మద్దతిస్తుందని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. కవితపై ఇప్పటి వరకు ఏ సందర్భంలో కూడా ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే కవితపై కాంగ్రెస్ పార్టీ ఎంత సాఫ్ట్ కార్నర్తో ఉందనే చర్చ జరుగుతోంది. కవితపై కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్ వెనుక వ్యూహంపై నేతలు ఆరా తీసే పనిలో పడ్డారట.